ఈరోజు మన మండలంలో మొదటిసారిగా ఉపాధి హామీ పథకాన్ని సాగునీటి ప్రాజెక్టులకు అనుసంధానం చేస్తూ మొట్టమొదటిసారిగా మాదారం గ్రామంలో సిల్ట్ తీయడం, అలాగే జంగిల్ క్లియరెన్స్కి పెట్టడం జరిగింది. అలాగే మనకి లాస్ట్ ఇయర్లోనే మనం 1,50,00,000 మన మండలంలో శాంక్షన్ చేసాం ఈ తాండవ కాలంలో ఇచ్చేందుకు. అదంతా ఇది సీజన్లో సమ్మర్ అంటే మళ్ళీ మనం కాలంలో వదిలే సమయానికి మనం పూర్తిగా చేసుకున్నట్లయితే రైతుకి పూర్తి స్థాయిలో నీరు అందుతుంది. చివరి ఆయకట్టు వరకు కూడా గతంలో మనకి మీ అందరికీ తెలుసు గేట్లు కూడా పోయి ఆ గేట్లు రిపేర్ కూడా అయింది. సుమారు 11 లక్షల అమౌంట్ ఖర్చు చేసి గేట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఒక 4-5 రోజుల్లో పూర్తిగా ఏమన్నా లీకేజీలు ఉంటాయి కూడా అరికట్టే. దురదృష్టవశాత్తు ఏమైందంటే గతంలో అసలు ఎక్కడా కూడా మట్టి తీయడం కానీ కాలువ కావట్లంటే వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళినా మనం ప్రాజెక్టు చైర్మన్ అయిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళినా నీరు పారలేదని, లేకపోతే కాలం అంటే వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి పరిస్థితి ఉంది. అంచేత మన ఎన్ఆర్జీఎస్ ఉంది మనకి ఇవాళ పూర్తిగా స్థాయిలో. గతంలో లేనప్పటికీ ఇవాళ లాస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రావిజన్ ఇచ్చింది మనకి. ఎలాగా లేబర్ కాంపోనెంట్ అంటే మీరు చేసే పనిలో వచ్చేటట్టు 60% ఈ సిల్ట్ తీసుకున్నందుకు, తర్వాత ఇది జంగిల్ క్లియరెన్స్ కి పెట్టుకొని మిగతా 40% కూడా దాన్ని కాలువ లైనింగ్లు, మన పంట కాలువలు కానీ ఏమన్నా కూడా లైనింగ్లు చేసుకున్నందుకు పూర్తి స్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకోమని చెప్పడం జరిగింది. అంచేత మన కొత్తగా వచ్చినటువంటి ఏపీ గారితో మనం మాట్లాడడం జరిగింది.